ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ ట్రైలర్ రివ్యూ వచ్చేసి కిష్కింధాపురి. బెల్లంకొండ సినిమాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ఈ మూవీ ట్రైలర్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఈ ట్రైలర్‌లో మెయిన్‌గా హర్రర్ సీన్స్ అనేవి చాలా ఎంగేజ్ చేసినాయి. అండ్ అలాగే ఒక బిల్డింగ్ ఉండింది. సో ఆ బిల్డింగ్‌లో హీరో, హీరోయిన్స్ ఒక గ్యాంగ్ అయితే వెళ్తారు. సో అక్కడ దెయ్యం లేదని వెళ్తారు. బట్ అక్కడ దెయ్యం ఉండిద్ది. ఆ దెయ్యం చేతిలో వాళ్ళు ఇరుక్కొని సో వాళ్ళ ప్రాణాలని కాపాడుకొని వాళ్ళు ఎలా బతికి బయట పడగలిగారు. అండ్ అలాగే ఆ దెయ్యాన్ని పోగొట్టడానికి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేశారు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే నాకు అర్థమైందనమాట. మెయిన్‌గా ఈ మూవీ ట్రైలర్‌లో మెయిన్‌గా హర్రర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు అని, అండ్ అలాగే కామెడీ మీద తక్కువ సీన్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే హర్రర్ మూవీలో కామెడీ అనేది ఉండడం హర్రర్ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకవైపు అంటే ఒకానొక సిచ్యువేషన్‌లో మనల్ని హర్రర్ ఎంగేజ్ చేయకపోయినా, కామెడీ ఎంగేజ్ చేసినా, ఒకానొక సిచ్యువేషన్‌లో హర్రర్ ఎంగేజ్ చేసి కామెడీ ఎంగేజ్ చేయకపోయినా, అంటే రెండిట్లో ఏదన్నా ఒకటి ఎంగేజ్ చేస్తే అది మూవీకి మెయిన్ అట్రాక్షన్‌గా నిలబడిద్దని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ మూవీలో మెయిన్‌గా ఈ మూవీ ట్రైలర్‌లో స్టార్టింగ్‌లో కొంత కామెడీ ట్రాక్‌లోకి వెళ్ళిపోయినప్పటికీ తర్వాత అంతా ట్రైలర్ అంతా సీరియస్ వేలోనే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్‌గా ఇందులో కామెడీకి సంబంధించి పెద్దగా సీన్స్ లేవని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ ట్రైలర్‌లో చూపించినంత వరకు హైపర్ ఆది, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగారు సో వీళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళ మీద నుంచి కామెడీ సీన్స్ అనేవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేవి మనం మూవీలోనే చూడాలన్నమాట. ఎందుకంటానంటే ఓవరాల్‌గా ట్రైలర్ చూసిన సేపు సో ఇందులో ఏదైనా ఒక కొత్త పాయింటే ఉండిద్ది కానీ బట్ ఓవరాల్ మూవీ మొత్తం రొటీన్‌గానే వెళ్ళిపోద్దనే ఫీలింగ్ నాకైతే కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సువర్ణమాయ అనే ప్యాలెస్‌లోకి వీళ్ళు వెళ్ళడం, అండ్ అలాగే అక్కడ దెయ్యం చేతిలో వీళ్ళు ఇరుక్కోవడం. సో వాళ్ళు బయటపడడానికి అంటే అసలు ఆ సువర్ణమాయ ప్యాలెస్‌లో ఏం జరిగింది అని తెలుసుకొని ఓకే. సొల్యూషన్ కోసం వీళ్ళు వెతుకుతూ ఉంటారనమాట. సో అదే పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ మూవీలో ఏమైనా కొత్త పాయింట్ తీసుకున్నారా? లేకపోతే రొటీన్ పాయింటేనా అనేది మనం మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట. మెయిన్‌గా మరి కామెడీకి పెద్దపీట వేశారా? మరి హర్రర్ మూవీస్ అంటే ఈ ట్రైలర్‌లో చూసినంత వరకు హర్రర్ సీన్స్ అనేవి నాకు ఎంగేజ్ చేసినని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అలాగే హర్రర్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. అంటే ఈ ట్రైలర్ లాస్ట్‌లో అనుపమ పరమేశ్వరన్ గారిని ఒక హర్రర్ లుక్‌లో చూపించినప్పటికీ బట్ అదంత టెరిఫిక్‌గా లేదని నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్‌గా హర్రర్ పరంగా ఇది ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది అండ్ అలాగే ఒక రొటీన్ ఫార్మాట్‌లో వెళ్తుందా? ఏమైనా కొత్తగా డిఫరెంట్‌గా ఏమైనా ప్రెజెంట్ చేస్తారా? అనేది మనం మూవీలో చూసుకొని తెలుసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ మిరాయి మూవీకి పోటీగా అయితే రిలీజ్ అవ్వబోతుందన్నమాట. సో మరి మిరాయి మూవీని తట్టుకొని ఈ హర్రర్ అయిన కిష్కింధాపురం ఎంతవరకు ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగిద్ది అనేది మనం 12 సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందనమాట. సో ఓవరాల్‌గా ఇదండి కిష్కింధాపురి ట్రైలర్ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.